ప్రస్తుత డిజిటల్ కాలంలో ప్రతిదానికి ఆన్లైన్ పేమెంట్లపైనే ఆధారపడుతున్నాం. కరెంట్ బిల్, గ్యాస్ సిలిండర్ డబ్బులు, నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఇలా అన్ని ఆటోమేటిక్ గా కట్టేయేలా ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటాం. కానీ తీరా పేమెంట్ జరిగే సమయానికి ఫోన్ కు ఓటీపీ రాకపోవడమో లేదా మనం ఆ మెసేజ్ చూసుకోపోవడమో జరిగితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యేది. దీనివల్ల సర్వీసులు ఆగిపోవడమే కాకుండా క్రెడిట్ కార్డు వంటి బిల్లుల విషయంలో అనవసరంగా పెనాల్టీలు కట్టాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను గమనించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ పేమెంట్స్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ సేవలకు సంబంధించి 15,000 వరకు చేసే ఆటోమేటిక్ చెల్లింపులకు ఇకపై ప్రతిసారి ఓటీపీ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ప్రీమియంలు కడుతున్నా, మ్యూచువల్ ఫండ్లలో ఎస్ఐపి పెట్టుబడి పెడుతున్నా, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తున్నా ఈ పరిమితి ఏకంగా 1,00,000 వరకు ఉంటుంది. అంటే ₹1,00,000 లోపు ఉండే ఈ రకమైన పేమెంట్లు ఓటీపీ లేకుండానే సాఫీగా జరిగిపోతాయి. అయితే మీరు ఏదైనా ఒక కొత్త సేవ కోసం ఆటో డెబిట్ వసతిని మొదటిసారి రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు మాత్రం భద్రతా దృష్ట్యా బిల్లు మొత్తంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మార్పు వల్ల వినియోగదారులకు భద్రతతో పాటు సౌకర్యం కూడా పెరుగుతుంది. డబ్బులు నేరుగా కట్ అవుతున్నాయి కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అకౌంట్ నుండి సొమ్ము డెబిట్ అయ్యే 24 గంటల ముందే బ్యాంక్ మీకు అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. ఒకవేళ ఆ పేమెంట్ మీకు ఇష్టం లేకపోతే వెంటనే ఆపే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఫోన్ సిగ్నల్ లేకపోయినా మీరు ప్రయాణంలో ఉన్నా కూడా మీ బిల్లులు సకాలంలో చెల్లించబడతాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.